హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. ఈ రోజు మహానంది నుండి గోకర్ణ అయితే వెళ్తున్నాము. కిందటి వీడియోలో ఒంగోలు నుండి మహానంది జర్నీ వీడియోని పోస్ట్ చేశాను. చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసేయండి. ఈ రోజు కొండరెడ్డి బుర్జ్ చూద్దామని కర్నూలు వరకు వచ్చాము. రాత్రి సుమారుగా 12:30 అయితే అవుతుంది. సెల్ఫీస్ దిగి ఇంక బయలుదేరాము. రాత్రి 3 గంటల సమయానికి బల్లార్ దాటిన తర్వాత తొర్నగల్లు అనే ఊరి దగ్గర సినిమా రేంజ్ లో ఈ లొకేషన్ అయితే ఉంది. ఇక్కడ నుండి హుబ్బెల్లి 114 కిలోమీటర్లు. రాత్రంతా మా వెంకటేష్ నిద్రపోకుండా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోయాను, ఎందుకంటే రూట్ చెప్పాలి కదా. ఉదయం 7:30 అవుతుంది. హుబ్బెల్లిలో ఏదైనా రూమ్ తీసుకొని ఫ్రెష్ అవుదామని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న హోటల్స్ లో రూమ్స్ అడిగాం. కొన్ని చోట్ల ఖాళీ లేవన్నారు, కొన్ని చోట్ల దరిద్రంగా ఉన్నాయి. కానీ మా 6 మెంబర్స్ కి 3,000 అడిగారు. మాకు భాష రాకపోయినా ఎలాగోలాగో మేనేజ్ చేసాము. ఇంకెక్కడా దొరకపోయేసరికి ఏదైతే అదైందని చెప్పి బయలుదేరాం. కొంత దూరం వచ్చాక ట్రాఫిక్ జామ్ అయింది. ఏందని చూస్తే చెరుకు ట్రాక్టర్ బోల్తా పడింది. ఆల్రెడీ చెరుకును వేరే ట్రాక్టర్ కి లోడ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ట్రాఫిక్ ని 1 by 1 మూవ్ చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ క్లియర్ అవడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. కొంత దూరం వచ్చాక ఒక ఉడిపి హోటల్ కనిపించింది. ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఏమైనా ఉందేమోనని చెప్పి మెనూ చెక్ చేసి ఒక దోశ ఆర్డర్ చేశాను. టేస్ట్ బాగానే ఉంది. నా ఎదురు ఉన్న విశ్వస్వామి పూరి ఆర్డర్ చేశాడు. ఎలా ఉందో అడుగుదాం. పూరి బాగుంది చూడటానికి. చట్నీ ఇచ్చాడండి, పూరి కూర ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, చట్నీ ఇచ్చారు, పూరి కూడా బాగుంది. చండాలంగా ఉందంటే నేనైతే దోశ తినేసి పూరి కోసం ఎదురు చూస్తున్నా. మా స్వాములు కూడా టిఫిన్ చేసి టీ ఆర్డర్ చేశారు. బిల్లు ఒక్కొక్కరికి 120 రూపీస్ అయింది. తిన్నాక మా కార్ 4 టైర్లకి నైట్రోజన్ ఎయిర్ కొట్టించి బయలుదేరాం. ఇక్కడ నుండి ఇంకా గోకర్ణకి 125 కిలోమీటర్లు ఉంది. రోడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది. కారు వెళ్లి చెట్లను గుద్దేసింది. కొంతమంది కారును బయటకు తీస్తున్నారు. గోకర్ణ వెళ్లే వాళ్ళకి ఈ ఆర్చ్ దగ్గర 2 రూట్లు ఉంటాయి. షార్ట్ కట్ కదా అని చెప్పి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. కొంచెం దూరం రోడ్డు బాగానే ఉంది. ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళాక ఇంకా స్టార్ట్. ఈ ఊరు నుండి రోడ్డు అంతా ఇలాగే ఉంది. గూగుల్ మ్యాప్ లో 30 కిలోమీటర్లు 50 నిమిషాలు చూపిస్తేనే డౌట్ వచ్చింది. గోకర్ణకి ఇంకా 10 కిలోమీటర్లు ఉండగా ఈ లొకేషన్ ఉంది. కెమెరాలో సరిగ్గా రాలేదు, కానీ లైవ్ లో చూస్తే అద్భుతంగా ఉంది. ఇక్కడ నుండి అంత సింగిల్ రోడ్డే. ఇదే గోకర్ణ. రైట్ సైడ్ బస్ స్టాండ్, స్ట్రైట్ గా వెళ్తే టెంపుల్, ఆ తర్వాత బీచ్ వస్తుంది. మరి ఇంత దారుణంగా ఇరుగు సందులో నుండి రోడ్డు ఉంది. ఈ రైట్ సైడే టెంపుల్ ఎంట్రన్స్. ముందు మేము బీచ్ దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకుందామని వెళ్తున్నాం. మేము ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. మాకు ఇక్కడ అసలు ఏమీ తెలియదు.
వెల్కమ్ టు అరేబియన్ సీ. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అరేబియా సీని చూడటం. బీచ్ అంతా ఫ్లాట్గా ఉంది. అటు సైడు బంగాళాఖాతంలో ఉన్నట్టు పెద్ద పెద్ద అలలు ఏమీ లేవు. నెక్స్ట్ రూమ్ కోసం సెట్ చేస్తుండగా ఇక్కడ రూమ్స్ బాగున్నాయి, అన్ని చోట్ల కంటే తక్కువ ప్రైస్ అని కొంతమంది చెప్పగా ఇక్కడికి వచ్చాము. దీని పేరు సీ సైడ్ బీచ్ రిసార్ట్. ఇక్కడ రూమ్స్ అయితే బాగున్నాయి, చాలా చిన్నవి. ఏసీ అయితే 2500, నాన్ ఏసీ అయితే 2000. మేము ఒకే రూమ్ తీసుకొని 6 ఉన్నాం. మొత్తం 3000కి సెట్ చేసుకున్నాం. మేము ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం 5 అయింది. ఇంకా మనం గోకర్ణ బీచ్ ఎలా ఉందో చూద్దానండి. ఇక్కడ అంతా గుంటలుగా వాటర్ స్ట్రక్ అయి ఉంది. అంటే ఇక్కడ సముద్రం ముందుకి వెనక్కి వస్తూ వెళ్తుంది అనమాట. ఫ్లాట్గా ఉంది సముద్రం. ఒక 20 రూపాయలకి మిక్చర్ తీసుకొని నా గోప్రోతో సన్సెట్కి టైమ్లెస్ పెట్టాను. మా స్వాములు బీచ్లో స్నానం చేసి వచ్చారు. మేము కూడా ఫ్రెష్ అవుదామని చెప్పి రూమ్కి వచ్చేసాము. వేణుస్వామి చూడండి ఉయ్యాలు ఊగుతున్నాడు. బీచ్లో స్నానం చేసి వచ్చి ఇక్కడ ట్యాప్లో కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి రష్యన్ టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారు. ఈ బీచ్ రిసార్ట్స్ అన్నింటిలో నైట్ అంతా ఇలా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, డే 2. రేపు డే 3 గోకర్ణ టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.